మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే జ్యోతి మల్హోత్రా ఒక ప్రముఖ యూట్యూబర్. అయితే ఆమెని ఇప్పుడు జైల్లోనే ఉంచారు. జైల్లో పెట్టిన తర్వాత ఆమెని ఎన్నో విషయాలు మన పోలీసులు అడగ్గా ఒకదాని తర్వాత ఒకటి సమాధానం చెప్తూ వచ్చింది. అయితే ఈమెకు దాదాపుగా 14 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే శత్రు దేశాలకి మన దేశపు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే అది చాలా పెద్ద క్రైమ్. దానికి తోడు ఇంకా ఇప్పుడు యుద్ధ సమయంలో అలాగే ఒక దేశం మీద ఒక దేశం చాలా పగ్గా ఉన్న నేపథ్యంలో చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, 26 మంది పహల్గం దాడిలో చనిపోవడానికి కారణం అవడంతో ఈ అమ్మాయి శిక్షను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదు అన్నట్టుగానే ఉంది. అయితే ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్‌లో పెట్టిన తర్వాత ఈమె అసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిందట. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా కళ్ళు మూసుకునే సమాధానం చెప్తోందట. అంతేకాకుండా ఆమె రాసుకున్న డైరీలో షాకింగ్ విషయాలైతే ఉన్నాయి. అయితే ఆమె రాసుకున్న డైరీలో మొత్తం అంతా కూడా మన కశ్మీర్, అలాగే కశ్మీర్ చుట్టుపక్కలున్న జమ్మూ గాని, అలాగే ఆమె ఎక్కడికెళ్తే అక్కడ దేవాలయాల చుట్టుపక్కల అంటే దేవాలయాలకు చుట్టుపక్కల ఏవేమున్నాయి? ఎట్నుంచి ఎటు కనెక్షన్స్ ఉన్నాయి? బయట టూరిస్టులకి తెలియని కొన్ని రహస్య ప్లేస్‌లేమైనా ఉన్నాయా? వీటన్నిటిని కూడా ఆమె చాలా భద్రంగా పొందుపరిచి మొత్తం అంతా పాకిస్తాన్ వాళ్ళకి పంపించిందంట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈమె ఈమె చెప్పిన మరొక విషయం ఏంటంటే, అక్కడ ఈమె ఎవరినైతే డానిష్ అనే వ్యక్తిని కలిసిందో, ఆ డానిష్ అనే వ్యక్తికి పెళ్ళయిందని, ఆ పెళ్ళైన భార్యే బలవంతంగా ఈమెను రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిందని, ఒక ఒక మగవాడికి నలుగురు భార్యల దాకా ఉండొచ్చని, నా భర్త నిన్ను బాగా గాఢంగా ప్రేమిస్తున్నాడని, నువ్వెందుకని తనని తిరిగి ప్రేమించటం లేదని, నీకు బాగా డబ్బులు సొమ్ము చేస్తాడు అంటూ రకరకాలుగా చెప్పిందట. అయితే మొత్తం చెప్పేసిన తర్వాత ఈమె ఏడవడం స్టార్ట్ చేసిందట. అయితే నిజానికి ఈమెకైతే మన మన దేశపు ఆర్మీ గురించి వాటి గురించి పెద్ద తెలీదు గానీ, ర్యాడర్‌లు అలాగే మిగతా విషయాల పైన చాలా ఇన్ఫర్మేషన్ అయితే లాక్కుంది. అంటే మామూలుగా బయట టూరిస్టులు వెళ్ళలేనివన్నీ కూడా ఈ అమ్మాయి లాగిందనమాట. నిజానికి గతంలో ఈమెకి ఉద్యోగం పోయింది. అప్పటినుంచి ఈమె యూట్యూబర్‌గా చేసింది. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఈమెకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు. ఈమెకి బెయిల్ దొరకడం కూడా కష్టమే. అయితే జైల్‌లో ఈమె భోజనం చేయకుండా వింత చేష్టలన్నీ చేస్తోందట. అంతేకాకుండా అప్పటికప్పుడే మాట్లాడడం, అప్పటికప్పుడే ఏడవటము, అలాగే తర్వాత ఏడ్చి వెంటనే ఆపేసి, వెంటనే మళ్ళీ నిజాలు చెప్పటము, ఇవన్నీ చేస్తోందట. అయితే పోలీసులు ఈమె మానసిక పరిస్థితి బావుందా లేదా అని కూడా చూసేసరికి ఆమె మానసిక పరిస్థితి అయితే బావుంది. కాకపోతే హఠాత్తుగా జైల్‌లో తీసుకెళ్ళి కూర్చోబెట్టడంతో ఇక ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో తెలీదు. అది కూడా తీహార్ జైల్‌లో ఉండాల్సిన అవసరం గూడా ఉంది.